చలో సన్నీ జగో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఒక షోల్డర్ వర్కౌట్ తీసుకొచ్చినాం. అంటే 2 డంబులు తీసుకుంటే సరిపోతుంది అనమాట. 7.5 డంబులు తీసుకున్నాను నేను ఇప్పుడు సన్నీ కెపాసిటీకి 7.5 డంబులు తీసుకున్నా. 2 డంబుల్ తోటి కంప్లీట్ షోల్డర్ వర్కౌట్ తీసుకొస్తా. 3 డిగ్రీ షోల్డర్ కనబడుతుంది ఇప్పుడు. చలో ఫస్ట్ డంబుల్ ప్రెస్ నీట్గా 1 కిందికి రాని 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఆర్నోల్డ్ కొట్టేసి. వెరీ గుడ్. ఇట్నే కంటిన్యూ. వెరీ గుడ్. 1 2 3 4 5 6 కమాన్ సన్నీ 7 8 9 10. ఇప్పుడు డంబుల్ సైడ్ రైస్. ఇప్పుడు డంబుల్ ఇట్లా సైడ్ టై తీసుకొని చెస్ట్ లేపు ఇట్లా తీసుకొని ఓన్లీ ఫ్లై చేయాలి. కమాన్ 1 ఇట్లా మొత్తం ఫ్లై చేయాలి. ఎంత పైకి ఫ్లై చేయగలుగుతా అంత పైకి ఫ్లై చేయాలి. కమాన్ 2 3 4 కమాన్ 5 6 7 8 9 10. ఇట్లా ముంగడు పెట్టుకో డంబుల్ 2 బాడీ వెనక పెట్టు. ఓన్లీ చేతులతో ఫ్రంట్ రైజ్ చేయి. 1 అట్లా 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. ఇప్పుడు రైట్ హెల్డ్. కమాన్ వెరీ గుడ్. హెడ్ డౌన్ చేసుకో మొత్తం కింద చూడు. వెరీ గుడ్. ఫ్లై చేయి మొత్తం లేపక పైకి. 3 బాడీ కూడా ఇవ్వకు మూమెంట్, ఓన్లీ హ్యాండ్ మూమెంట్. 5 6 కమాన్ 7 8 9 కమాన్ 10 కొట్టాలమ్మా. అప్రైజ్. వెరీ గుడ్. బాడీ స్ట్రైట్ పెట్టుకో. కొట్టు 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు డంబుల్స్ కింద పెట్టే 2 లేరు. చేతులు తీసుకో 2 స్ట్రైట్ పెట్టుకో. కొంచెం ఎండివి. రైట్. ఇప్పుడు మనం ఒక 30 సెకండ్స్ లేదంటే 1 మినిట్ ఇట్లా హోల్డ్ చేసుకోవాలి మజిల్. ఖచ్చితంగా వర్కౌట్లో ఏ వర్కౌట్ అయినా మజిల్ హోల్డ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వర్కౌట్లో. ఇప్పుడు ఇట్లా మనం 2 డంబుల్స్ చేసినాం. 6 వర్కౌట్ చేసినాం. 10 రిప్స్ చేసినాం. 60 రిప్స్ ఇంటూ 10 సెట్స్ 60 ఇంటూ 10 600 రిప్స్. 600 రిప్స్ మొత్తం 10 టైమ్స్ ఇట్లా హోల్డ్ చేయాలా వర్కౌట్. వెరీ గుడ్. వెరీ గుడ్. కీప్ హోల్డ్స్ అన్ని కీప్ హోల్డ్. అండ్ ఇప్పుడు స్లోగా ప్రెస్. కమాన్ 1 2 వెరీ గుడ్ 3 4 5 6 కమాన్ 7 8 9 10. డన్. థ్యాంక్ యూ బ్రో.